రీసెంట్గా యుఎస్ఐఎస్ అయితే డిసెంబర్ 4న ఈఏడి పాలసీని చేంజ్ చేయబోతున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. అసలు ఈఏడి పాలసీలో చేంజెస్ ఏంటి, ఏ వీసాస్కి ఇది ఎఫెక్ట్ అవుతుంది, ఏ వీసాస్కి ఇది అప్లై అవుతుంది. ఈఏడి అంటే ఏంటంటే ఎంప్లాయీ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అనమాట. అసలు ఈఏడి ఎలా వస్తుంది, అసలు ఈఏడి రావడానికి దాని ముందర స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చేశాను. కావాలంటే అది డిస్క్రిప్షన్లో లింక్ మీకు చేస్తాను. మీకు దాని గురించి డీటెయిల్స్ కావాలంటే లింక్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఏంటంటే ఈఏడి రావడం అనేది ఒక గొప్ప వరంలాగా నేను ఇక్కడ చెప్తున్నాను. లాస్ట్ వీడియోలో కూడా అదే చెప్పాను. ఎందుకంటే ఎవరైతే మెయిన్ వీసా హోల్డర్స్ ఉంటారో వాళ్ళ డిపెండెంట్స్ వర్క్ చేసుకోవడం కోసం అప్లై చేసే వర్క్ పర్మిట్ అనమాట. సో ఆ వర్క్ పర్మిట్ అనేది అది కానీ ఇక్కడ ఉంటే ఏ జాబ్ అయినా, లైక్ పార్ట్ టైం నుంచి ఫుల్ టైం దాకా ఏ జాబ్ అయినా చేసుకోవచ్చండి. బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. ఒక H1Bకి అయినా స్పాన్సర్షిప్ అవసరం ఉంటుంది, కానీ ఏడికి స్పాన్సర్షిప్తో పని లేదండి. వాళ్ళు సెల్ఫ్గా ఏదైనా బిజినెస్ చేసుకోవాలన్నా కూడా ఆ వర్క్ పర్మిట్ ఉంటే సరిపోతుంది అనమాట. అదేంటంటే మెయిన్ H4 కానీ, అంటే H1 మీద వచ్చే వాళ్ళని H4 అంటారు, L1 మీద వచ్చే వాళ్ళని L2 అంటారు. H4కి L2కి వర్తించదండి. బేసిక్గా ఈఏడి ఎక్స్పైరీ ఎలా ఇస్తారంటే 1 year ఇస్తారు, 2 years ఇస్తారు, 5 years ఇస్తారు. ఇప్పుడు ఈ ఈఏడి పాలసీలో చేంజెస్ ఏంటంటే 5 years నుంచి 18 monthsకి చేశారనమాట. ఇదేంటంటే ఇప్పుడు నేను చెప్పే వీసా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ ఎలా అంటే అడ్మిటెడ్ యాజ్ రెఫ్యూజీస్, గ్రాంటెడ్ అసైలమ్స్, హ్యుమానిటీ గ్రాంట్, ఈ వీసా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రూల్ అప్లై అవుతుందనేసి చెప్పారు. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఫుల్ వీడియో తీశాను, ఒకసారి దాంట్లోకి వెళ్ళండి.